నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు స్కూల్ హెచ్ఎంగా పదవి విరమణ రిటైర్మెంట్ పొంది నేటికి అనగా ఆగస్టు 5, 2025 నాటికి 20 సంవత్సరాలు పూర్తి అవుతుందని అన్నారు. అనగా వారి వయస్సు నేటికి 78 సంవత్సరాలుగా చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయుడు, టీచర్ గా విద్యార్థులకు విద్యా బుద్ధులను నేర్పి వారు ఉన్నత శిఖరాలను చేరుకునేలా విద్యా బుద్ధులను అందించిన వీరు పదవి విరమణ రిటైర్మెంట్ అనంతరం సమాజ శ్రేయస్సు కోసం సామాజిక సేవ వైపు అడుగులు వేసి సామాజిక సేవా కార్యక్రమాలను ప్రజాసేవ చేసేందుకు పొలిటీషియన్ గా మారారు అన్నారు. అందులో భాగంగా కరీంనగర్ డీసీసీ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 78 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఆరోగ్యవంతంగా యువకుడిలాగా ప్రవర్తించే వీరి ఆరోగ్య రహస్యాన్ని గురించి, వీరి జీవితం, నడవడిక, అలవాట్లు నేటి యువతకు ఆదర్శవంతం కావాలన్న సదుద్దేశం వీరి ఆరోగ్య రహస్యాన్ని గురించి, ఆరోగ్యవంతమైన జీవన శైలిని గురించి ప్రత్యేకమైన ఇంటర్వ్యూను నిర్వహించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో కరీంనగర్ డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు పలు కీలకమైన అంశాలను గురించి, ఆరోగ్య రహస్యాన్ని గురించి యువతకు పలు సూచనలు చేస్తూ తెలియజేశారు. వారి ప్రతి మాటను పట్టి ఈ వీడియోలో చిత్రీకరించడం జరిగింది. వారి మాటలోనే విందాం. సార్, అస్సలాము అలైకుం. మీ ఆరోగ్య రహస్యం గురించి చెప్పుండ్రి. నేను మార్నింగ్ లేస్తా సార్, 4:30కి లేస్తా. హిందువులో పూజ చేస్తారు, నేను ప్రేయర్ చేస్తాను, నమాజ్ చేస్తా. దానికి తహజ్జుద్ అంటారు, తహజ్జుద్ నమాజ్. తర్వాత నేను తహజ్జుద్ అయిన తర్వాత फ्रेश आई, फजर का नमाज फजर पढ़ता हूँ। फजर के बाद मैं जो भी है थोड़ा ये उम्र में भी थोड़ा मैं एक्सरसाइज कर लेता हूँ, 2-3 किस्म का एक्सरसाइज कर लेता हूँ। मेरा मैं किसी बहू के कमरा को उठाने बोलता है ना, उठाता नहीं मैं। मेरा सेवा मैं खुद, मेरा सेल्फ हेल्प నా అక్కడనే తిరుగుతూనే కథ ఆపనవర్ అవుతుంది. అదే తిరుగుతారు, అట్లనే నడుస్తారా. తర్వాత फजर नमाज पढ़ लेके इत्मीनान से मेरा मैसेज उठा तो उनको फजर का नमाज उठाना ना, तो नहीं फजर का नमाज तहज्जुद का नमाज को उठाता मेरी भाई को. ఈ పరిస్థితిలో కూడా అంత వీక్ ఉంటే కూడా अल्लाह को याद करो, तुम अच्छे होते. अल्लाह को तुम भूल गए, तुमको अल्लाह भूल जाता है. अल्लाह से मांगो, आदमी से मत मांगो, अल्लाह ताला आपको देगा. अल्लाह के पास बड़ा खजाना है. తండ్రి ఇచ్చి కొడుకుకు నాతోని కాదంటాడు భగవంతుడు, నాతోని కాదని చెప్పడు. अल्लाह कभी मेरे से नहीं होता, मैं बस हो गया, मैं नहीं देता, नहीं बोलता अल्लाह ताला, नहीं बोलता. उसका खजाना बहुत बड़ा है, ये पूरा उसका ही खजाना है. ఈ ప్రపంచం మొత్తం ఖజానా అల్లాది. అట్లా మీరు ఇంత ఆరోగ్యంగా, ఇంత ఎనర్జెటిక్గా ఉండడానికి మీరు ఏం తింటారు సార్? మార్నింగ్ టిఫిన్లో ఏం తింటారు? టిఫిన్లో నేను రొట్టె కానీ ఒకటే, అన్నం ఒక పంజా అంటే ఒక కొంచెమే, ఒక చెంచా అంటే అది పెద్ద చెంచా దానికి పంజా అంటారు అంతే. దానికి బిఫోర్ నేను ఫజర్ తర్వాత డ్రై ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్, మిల్క్ అంతా అయిపోతుంది. అది జీర్ణమైదాక ఈ అన్నం సరిపోతుంది. అది తిన్నా, ఇది కూడా ఎక్కువ తిన్నాను. మళ్ళీ లంచ్ వరకు ఏం ముట్టరు? లంచ్కు నేను తక్కువనే తింటాను. ఇవి తిన్న తర్వాత లంచ్ వరకు కూడా ఏం మధ్యలో ఏం తినరు? ఇక మధ్యాహ్నం ఏం తినా నేను, ఫుడ్ నేను అసలే తీసుకోను. లంచ్లో ఏం తింటారు? లంచ్లో ఏం తయారవుతుందో కూరగాయలు కానీ మాంసం కానీ 2 ముక్కలు అంతే. ఎక్కువ తినరు, తక్కువ, ఏదైనా కూడా లిమిట్. కూరగాయలు వెయిట్ చూస్తా, కూరగాయలది వెయిట్, అన్నంది వెయిట్ చూసుకుంటా నేను లంచ్ చేస్తాను. మార్నింగ్లో కూడా అట్లనే నేను క్యాలిక్యులేషన్తో సాయంత్రం కొంచెం ఎక్కువ తింటాను. కొందరు అంటారు రాత్రికి ఎక్కువ తినవద్దు, నాకు పేకి పడింది, కొంచెం ఎక్కువ తింటా. ఒక 1 అవర్ కూర్చుంటా, 1 అవర్ కూర్చుంటా. తర్వాత నేను 10:30, 11:45కు నేను నిద్రపోతాను. ఏ టైంకు కానీ నేను కడుపు నిండా తింటలేను. ఇదే రహస్యం, ఇదే రహస్యం. మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఆకలి కావాలి. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్ కరెక్ట్గా? ఇక 58లో రిటైర్ అయినా, 20 years అది.
20 years అవుతుంది మీరు రిటైర్డ్ అయ్యి. అంటే 58లో నేను రిటైర్ అయినా. 78 78 సంవత్సరాలు ఇప్పుడు మీకు. 78 సంవత్సరాలు మీకు ఇప్పుడు. 78 సంవత్సరాల్లో కూడా మంచి ఆరోగ్యంగానే యంగ్గానే కనబడుతున్నారు, మంచి హుషారుగానే ఉన్నారు. తర్వాత నేను ఏ ప్రాబ్లం కానీ 10-15 మినిట్స్లో సాల్వ్ చేసుకుంటా తనకు తానే. నేను నా మనసుకు నేనే సంజాయించుకుంటా. అంటే ఇప్పటి యువతకు మీరు ఆదర్శం, అందు గురించినే ఈ వీడియోని చిత్రీకరిస్తున్నాం సార్. ఇప్పటి యువతకు మీరు ఆదర్శం. మీకు ఏ అలవాట్లు లేవు? లేదు. డ్రింక్, సిగరెట్ లేదు, సిగరెట్, ఇప్పటి బీడీ, వరకు డ్రింక్. నేను అసలే తాగలేదు. ఎట్లుంటుంది ఈ వయసు దాకా నేను తాగలేదు. వయసు నేను ముట్టలేదని. తాగుడు దూరం. కాబట్టే ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. స్మోకింగ్ లేదు. పాన్ తిందురా సార్? పాన్ ఆ? ఆకు తిందురా? ఎప్పుడైనా తింటా, అది సాదా పాన్ కానీ అది కానీ. ఎందుకంటే అది క్లోరోఫిల్ చున్నం ఉంటుంది, కట్ట మంచిది. ఎప్పుడైనా ముస్లింలు ఎక్కువ తింటారు కదా పాన్. తింటా ఎప్పుడైనా జర్దా పాన్ తినా. అదే అదే సాదా జర్దా పాన్ తినా. సాదా ఇప్పటి యువతకు మీరు ఏం సూచనలు చేయదలుచుకున్నారు సార్? ఇగో సార్, ఇప్పుడు ఏముండాలంటే మనిషికి టెన్షన్ ఉండద్దు, టెన్షన్ పెట్టద్దు, ఇరిటేషన్ ఉండద్దు, స్టెబిలిటీ ఉండాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి, ఇరిటేట్ కావద్దు మాటకు. ఈ 4-5 సమస్య అడాప్ట్ చేసుకుంటే సమస్య వస్తుంది బాడీకి. మైండ్ ఫ్రెష్ ఉండాలి. ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోవాలి, కథం. అది బయటది ప్రాబ్లం కానీ ఇట్లది కానీ త్వరలో ఖతం చేసుకోవాలి. నువ్వెంత నేనెంత నువ్వెంత అంటే అది చాలా టెన్షన్ వస్తుంది. తర్వాత బీపీ వస్తుంది. 100%. బీపీ షుగర్ ఏమీ లేదు మీకు? అలా వస్తుంది. బీపీ టాబ్లెట్ లేదు. నేను చూడలే ఇప్పటి వరకు బీపీ ఎంత ఉన్నది. నా బీపీ అల్లా దగ్గర. గ్రేట్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన విధానంగా పాటించినట్టయితే ఎవరైనా కూడా మీలాగా ఆరోగ్యంగా ఉండగలుగుతారని చెప్పి అంటారు. ప్రే చేయాలి. 4-5 సార్లు నమాజ్ చదవాలి. అల్లాహ్ యాద్ కరెं. अल्लाह ताला कितना भी अच्छा रहो, उसका ఫైనల్ డిసిషన్ జడ్జ్మెంట్ అల్లాహ్ తాలా. నేను ఎంత మంచిగా ఉండాలని అనుకుంటే కూడా ఆ ఫైనల్ జడ్జ్మెంట్ అల్లాహది ఉంటుంది. మనం పాటించే పద్ధతులు అయితే పాటించాలి. అల్లాహ్ చెప్పిన మాటల మీద నేను నడవాలి, నడుచుకున్నాను. అల్లాహ్ సంతోషం పడితే మేము సంతోషంగా ఉంటాం. ఫైనల్ సంతోషంగా ఉన్నాను ఎట్లా తెలుస్తుంది సార్? ఎట్లా తెలుస్తుంది? దేవుడు అది మనసుకు మంచిది. అది కూడా ఒక నాలెడ్జ్. నాలెడ్జ్. మాకు సుఖం ఉండేదంటే ఆయన ఖుషి. అలా ఖుషి అవ్వలేదు. అది మనం సంతోషంగా ఉన్నాము అంటే అల్లా ఖుషి అయింది. భగవంతుడు సంతోషం ఇచ్చింది. నారాజులతో మాకు పరిచయం అది. అది భగవంతుడు నారాజు అయింది అంటే మనం కష్టపడుతున్నాం అంటే భగవంతుడు నారాజు అయింది అర్థం. ఓకే సార్, శుక్రియా. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్, తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి, ప్యారడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమన్పూర్ కరీంనగర్, ట్రినిటీ కాలేజెస్ కరీంనగర్, ఆటమ్ కోచింగ్ అండ్ ట్యూషన్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. మరిన్ని వార్తా కథనాలకు మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్యక్రమము సమాప్తము. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.